నమస్తే అందరికీ. ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అన్నారని ఎందుకండి బాధపడ్డం? బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాలం అనేది ఉన్నది. కాలం చూస్తూనే ఉంటుంది. ప్రతి క్షణం ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరిని బాధ పెడుతున్నారు అన్నీ గమనిస్తూనే ఉంటుంది. ఏదో ఒక రోజు తిరిగి వాళ్ళకి జవాబు చెప్పకుండా తప్పదు. ఇప్పుడు మనం వాళ్ళతో పాటు సమానంగా మాట్లాడామనుకో మన విలువ పోతుంది. రెండోది మనం బాధపడాల్సొస్తుంది. అవసరం లేదు. మనం ఎంత మౌనంగా ఉంటామో అంత మనకు మంచిది. కాలం మన మౌనాన్ని గమనిస్తుంది. మన మంచితనాన్ని గమనిస్తుంది. తప్పకుండా మనకు మంచి చేస్తుంది. అలాగే మనల్ని ఆ మాటలని అందరితో మన దగ్గర చెడుగా చెప్పి, మనల్ని నెగెటివ్ ఎక్కువగా చుట్టూ చేసే వ్యక్తులు ఉన్నారు చూసారా? వాళ్ళు గూడా ఏదో ఒక రోజు కాలంలో తప్పకుండా బాధపడతారు. ఆ కాలానికి జాలి, దయ అనేది ఉండనే ఉండదు. ఆ కాలం తన పని తాను తప్పకుండా చేసుకుంటూ పోతుంది. మనం మర్చిపోవచ్చు ఏదో ఒక రోజు. కానీ కాలం మర్చిపోదు. కాబట్టి ఎవ్వరు వాళ్ళన్నారు, వీళ్ళన్నారని మీరసలు బాధపడకండి. హాయిగా, ప్రశాంతంగా కాలం చూసుకుంటుందని సంతోషంగా ఉండండి. అదే 10,000 మన జీవితానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.